బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బాలకృష్ణ ఇంటి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో పక్క రోడ్డులోకి దూసుకెళ్ళింది ఒక కార్. బైక్స్కి, కార్లకి, అనేక వెహికల్స్ని ఢీకొట్టడంతో భారీగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫెరారీ కార్ అదుపు తప్పి ఇతర వాహనాలను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఒక యువకుడు ఆ కార్ని డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆ కారులో మరొక యువతి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వల్ప గాయాలతో యువకుడు బయటపడ్డాడు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. హాస్పిటల్కు తరలించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెహికల్స్ అన్నీ పడిపోయాయి. ఆ కారు గుద్దినటువంటి ఇతర కార్లు, బైక్స్ రోడ్డు మీద అడ్డదిడ్డంగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వెహికల్స్ అన్నింటినీ తొలగిస్తున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది ఈ ఇన్సిడెంట్ వల్ల. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఫెరారీ కార్ నుజ్జు అయిపోయింది. ముందు పార్ట్ అంతా నుజ్జు అయిపోవడం, అలాగే ఆ కారు ఢీకొట్టినటువంటి కార్లు మీరు చూస్తున్నారు. అదిగో అక్కడ టాటా కార్ మీకు కనిపిస్తోంది. ఆ కార్ని అలాగే మరికొన్ని బైక్స్ని కూడా ఢీకొట్టినట్లుగా మనకి సమాచారం అందుతోంది. కారులో బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారంటూ తెలుస్తోంది. భారీ ప్రమాదం. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగే సమయంలో, ఆ యాక్సిడెంట్ జరిగే సమయంలో ఆ యువకుడి కండిషన్ ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతను స్వల్ప గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. సహజంగా ఆ కారు ప్లేస్లో ఇంకేదైనా సాధారణమైనటువంటి కారు ఉండుంటే ఖచ్చితంగా ప్రాణాపాయం ఉండుండేది. చాలా భారీ నష్టం జరిగి ఉండేది. ఫెరారీ కాస్ట్లీ బ్రాండ్ అవ్వడం, చాలా స్ట్రాంగ్ కార్ అవ్వడంతో, స్పోర్ట్స్ మోడల్ మనం చూస్తున్నాం, కాస్ట్లీ కార్ అవ్వడం, చాలా స్ట్రాంగ్ కార్ అవ్వడంతో పెను ప్రమాదం నుంచి ఆ యువకుడు బయటపడ్డాడని చెప్పాలి. కానీ కారు కండిషన్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో ఆ టైంలో ఇంపాక్ట్ ఉంది అనేది. సహజంగా ఒక మోస్తరు ఇంపాక్ట్ వరకు ఈ కార్లు డ్యామేజ్ అవ్వడం మనం చూడం. అలాంటిది కారు ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది. ఇంజిన్ పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అలాగే కార్ సైడ్ పార్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. మనం చూడొచ్చు. సో ఎంత భయంకరమైన ఇంపాక్ట్ ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మోరోవర్ ఆపోజిట్లో వచ్చినటువంటి టాటా కార్ ఇదిగో మనం చూస్తున్నాం. అలాంటి ఇంపాక్ట్ ఈ కారు మీద కూడా కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా భారీగా డ్యామేజ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. ఈ కార్ని గుద్దిన సమయంలో వెనక వచ్చినటువంటి బైక్లు కూడా ఈ కారుకి తగిలినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ యాక్సిడెంట్కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని వేరే ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తుంది. ఆ వెహికల్స్ అన్నింటినీ అక్కడి నుంచి తొలగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. శిల్ప, అసలు ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది ఇదంతా, ప్రజెంట్ కండిషన్ ఏంటి ఆ రెండు కార్స్లో ఉన్న వాళ్ళది? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జర్నలిస్ట్ కాలనీ నుంచి టువర్డ్స్ మాదాపూర్ కు వెళ్తున్నటువంటి ఫెరారీ కారు ఒకవైపు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి అనంతరం ఆ రాంగ్ రూట్ లోకి దూసుకెళ్లి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్నటువంటి రెండు కార్లను కూడా ఢీకొట్టింది. దీంతో ఢీకొట్టడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కారు ఉన్నారో మొదట ఢీకొట్టినటువంటి కార్లు ఉన్నటువంటి కారులో దాదాపు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంచెం తీవ్ర గాయాలే. అనుకున్నటువంటి కారుకు మాత్రం డ్యామేజ్ అయింది. లోపల ఉన్నటువంటి వారికి కేవలం స్వల్ప గాయాలు. కానీ ఫెరారీ కారులో వెంటనే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో వెను ప్రమాదం తప్పింది. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా ఆ కారు మొత్తం కూడా చాలా బలంగా అదుపు తప్పి మొదట కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. కరెంట్ పోల్ ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాకుండా ఎదురుగా వస్తున్నటువంటి రెండు వెహికల్స్ కూడా ఢీకొట్టింది. మొత్తం కారు నడుస్తున్నటువంటి వ్యక్తిని వ్యక్తితో పాటు ఇంకో మహిళ కారులో ఉన్నట్టు కూడా గుర్తించారు. వెంటనే వాళ్ళందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్ తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ఎంటైర్ పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఫెరారీ కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఎవరిది, నడిపినటువంటి వ్యక్తి ఎవరని కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపోజిట్ లో టాటా కార్ ఒకటి కనిపిస్తుంది, పూర్తిగా నుజ్జు అయిపోయింది ఆ యాక్సిడెంట్ లో. సో ఆ కార్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే బైక్స్ కూడా కొన్ని ఈ బైక్స్ కూడా గుద్దింది అని చెప్తున్నారు, కొన్ని డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళ కండిషన్ ఏంటి? రైట్, ఫెరారీ కార్ అనేది ఇటు రోడ్డు పైన వస్తున్నటువంటి రెండు వెహికల్ ఒక టాటా కార్ ను మొత్తం కూడా ఢీకొట్టింది. ఢీకొట్టడంతో ఆ కార్ లో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరూ కూడా గాయాలైంది.
స్వల్ప గాయాలైన వాళ్ళని కూడా వెంటనే హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆ కారుతో పాటు ఇంకో కారు వెనుకున్నటువంటి కారు కూడా డ్యామేజ్ అయింది. కేవలం కారుకు మాత్రమే డ్యామేజ్ అయింది. లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ప్రాణాపాయం అనేది లేదు. కేవలం మొత్తం కూడా ఓవర్ స్పీడ్ కారణంగానే ఇది మొత్తం అయినట్టు కూడా గుర్తించారు. కారుకు ఏదైతే ఫెరారీ కారుకు సంబంధించి ముందున్నటువంటి హెడ్ లైట్స్ కావచ్చు, ముందున్నటువంటి ఇంజన్ భాగము, అదేవిధంగా వెనుకున్నటువంటి అద్దాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి కూడా మొత్తం కూడా కలుగుతున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్ లో ఫెరారీ కారుకు సంబంధించిన విజువల్స్ చూస్తే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్ గా ఈ సమయంలో వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది, కానీ ఈ రోజు ఆల్రెడీ కావడంతో వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. వెహికల్స్ అనేది నెమ్మదిగా వస్తున్నాయి. సో ఆ వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉండడం వల్ల ప్రమాద తీవ్రత కొంచెం మీద తగ్గిందనే చెప్పుకోవచ్చు. చూసుకుంటే జనరల్ గా ఆ టైంలో చెక్ పోస్ట్ మాధాపూర్ కావచ్చు, ఇటు ఐటీ కార్డర్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా అదే రోడ్డు గుండా వెళ్లాల్సి ఉంటది. సో ఎక్కువగా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఆదివారం కావడంతో దట్టు అరౌండ్ 11 o'clock ఈ ప్రమాదం అనేది జరిగింది. ఆ సమయంలో ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉండడంతో ఆ ఫెరారీ కార్ అనేది ఇటు దూసుకొచ్చి రాంగ్ రూట్ లో దూసుకొచ్చి ఎదురుగా వచ్చినటువంటి ఒక టాటా కార్లు, అదే విధంగా రెండు కూడా టాటా కార్లను కూడా అత్యంత బలంగా ఢీకొట్టడంతో కారు మొత్తం కూడా ముందున్నటువంటి భాగాలు మొత్తం నుజ్జునుజ్జైనాయి. లోపల ఉన్నటువంటి వ్యక్తులకు తీవ్ర గాయాలైనాయి. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదు. వారిని కూడా హాస్పిటల్ తరలించి చికిత్స అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని కారుని కావచ్చు, వాటిని మొత్తం కూడా వెంటనే జూబ్లీ హిల్స్ తరలించి అక్కడ మొత్తం కూడా రూట్ డ్రైవర్ నుంచి పెట్టి వాటిని వెహికల్స్ కూడా అలౌ చేయకుండా మొత్తం దీనిపైన కేసు నమోదు చేశారు. ఏదైతే నెంబర్ ప్లేట్ ఉందో నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఎవరిపైన రిజిస్టర్ అయింది అండ్ కారు నడిపేటువంటి వ్యక్తి ఎవరని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు. ఎంత సమయం జరిగింది ఇప్పటికి? ఏ టైంలో ఎగ్జాక్ట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది శిల్ప? రైట్, ఎగ్జాక్ట్లీ 11 o'clock కి ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. 11 o'clock జరగడంతో వెంటనే పోలీసులు హుటాహున ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళు చేరుకొని లోపల కార్ లోపల ఇరుక్కుపోయి ఏదైతే టాటా కార్ లో ఇరుక్కుపోయినటువంటి వాహనాన్ని కూడా బయటికి తరలించి వెంటనే అంబులెన్స్ లో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో కారు ఎంత స్పీడ్ మీదుగా ఉన్నది అని కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కావచ్చు వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని ఇప్పటికే ఒకవైపు ఎవరైతే దాదాపు ఎదురుకొచ్చి రాంగ్ రూట్ లో వచ్చి తాను ఢీకొచ్చడంతో ముగ్గురు మొత్తం కూడా తీవ్ర గాయాలు వారందరూ కూడా హాస్పిటల్ తరలించి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఏదైతే ఫెరారీ కార్ లో ఒక డ్రైవర్ తో పాటు ఇంకో మహిళ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏమైనా ర్యాష్ డ్రైవింగ్ తో పాటు ఏమైనా మధ్య ఏమైనా ఉన్నదని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఓవర్ స్పీడ్ కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ కారణంగా కంట్రోల్ చేయలేక వేగాన్ని కంట్రోల్ చేయలేక మొదట కరెంట్ పోల్ ఢీకొట్టింది. కరెంట్ పోల్ ఢీకొట్టి అనంతరం ఆ రూట్ లోకి వచ్చి ఎదురుగా వస్తున్నటువంటి రెండు వెహికల్స్ కూడా ఢీకొట్టడంతో వెహికల్స్ మొత్తం కూడా నుజ్జయ్యాయి. లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తరలించి వైద్యం అందిస్తున్నారు. మొత్తం దీనిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దీనికి గల కారణాలు ఏంటంటే కూడా మన ఫెరారీకి సంబంధించి ముందు భాగం కూడా హెడ్ లైట్స్ కావచ్చు, మొత్తం ఇంజన్ పార్ట్ మొత్తం ఎక్కడికక్కడికి డ్యామేజ్ అయింది. మొత్తం కూడా కార్ సంబంధించినటువంటి ముందు పార్ట్ మొత్తం కూడా డివైడర్ ని దాటి వచ్చినట్లుగా కనపడుతుంది కదా కారు ఫెరారీ. ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ మాదాపూర్ వెళ్తున్నటువంటి కారు డివైడర్ ఢీకొట్టింది. అనంతరం అక్కడ ఉన్నటువంటి కరెంట్ పోల్ ఢీకొట్టడంతో కరెంట్ పోల్ ఏకంగా బెండ్ అయింది. జనరల్ గా కరెంట్ పోల్స్ అనేవి చాలా హెవీ వెయిట్ ఉంటుంది, చాలా దట్టంగా ఉంటుంది. కానీ అలాంటిది అది బలంగా ఢీకొట్టడంతో మొత్తం కూడా అయిపోయినటువంటి విద్యుత్ కూడా మనం చూస్తున్నాం. సో వెంటనే మొత్తం కంట్రోల్ కాలేక ఇటు సైడ్ ఉన్నటువంటి రూట్ లోకి దూసుకొచ్చి ఎదురుకొస్తున్నటువంటి రెండు కార్లని ఢీకొట్టడంతో మొత్తం కూడా నుజ్జైన వెంటనే ఘటనా స్థలంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు. తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరైతే కారు నడిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వారంతా కూడా ప్రస్తుతం పోలీస్ అదుపులో ఉన్నారు. ఎవరైతే ఫెరారీ కారులో ప్రయాణించినటువంటి మహిళ అదేవిధంగా డ్రైవర్ సంబంధించి పోలీసులు అదుపులోనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఆ కారు రిజిస్ట్రేషన్ ఇప్పటికే కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయింది, కారు నడిపేటువంటి వ్యక్తి ఎవరైనా లోపల ఉన్నటువంటి మహిళ ఎవరు అని కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేసిన. ఈ రోజు సండే కావడంతో ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. విచారణ ఎలా జరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందించండి. సో ఒక్కసారి మనం సిచ్యువేషన్ చూడొచ్చు.
కారు స్పీడ్ ఆ టైంలో ఎంత ఉంది అనేది ఇప్పటి వరకు డీటెయిల్స్ తెలియలేదు. కారులో ఎవరున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇంకా తెలియలేదు. వాళ్ళ గాయాలు అవ్వడంతో ఇప్పుడు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫెరారీ కారులో ఒక మహిళ ఒక పురుషుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆపోజిట్లో ఉన్నటువంటి కారులో ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఆ కారులో కూడా, ఆ టాటా కారులో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. కానీ రెండు కార్లు డైరెక్ట్ ఇంపాక్ట్ మనకు కనపడుతుంది. డైరెక్ట్గా ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. అండ్ అఫ్కోర్స్ రెండు కార్లు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. కంపారిటివ్లీ ఫెరారీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అప్పటికే ఒకసారి ఆ డివైడర్ని ఢీకొట్టి ఆ తర్వాత మరో కార్ని ఢీకొట్టడంతో ఇంపాక్ట్ కొంచెం అనేది మనకు అర్థం అవుతుంది. బట్ రెండు కార్లు పూర్తిగా నుజ్జు అయిపోయాయి. ఫెరారీ అయితే ఇక పూర్తిగా ఇంజిన్ కూడా లోపల వరకు డ్యామేజ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. ఒక సైడ్ పూర్తిగా ఆ వీల్స్ అన్నీ కూడా వెనక భాగం, ముందు ఈ కార్ ఢీకొట్టడం, వెనక నుంచి వచ్చినటువంటి బైక్స్ ఆ సమయంలో వాటిని ఢీకొట్టడంతో వాళ్ళకి గాయాలయ్యాయి. ఆ బైక్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సుమారుగా ఒక గంటన్నర క్రితం అప్రాక్సిమేట్లీ ఈ ఘటన జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో మన విజువల్స్ లో చూస్తున్నాం కదా, ఫెరారీకి సంబంధించినటువంటి ఓవర్ స్పీడ్ కారణంగానే ఇది జరిగినట్లయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఢీకున్నటువంటి వాహనాలు మొత్తం కూడా జూబ్లీ హిల్స్ పిఎస్ కు తరలించారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది కరెంట్ పోల్. ఈ కరెంట్ పోల్ని ఎంత బలంగా ఢీకొట్టిందో మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ముందు కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇంత బలంతో, ఇది జనరల్గా చాలా బలంగా ఉంటుంది, కానీ అలాంటిది అంత బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అనేది జరిగింది. సో ఏదైతే ఎయిర్ బోలింగ్స్ అనేవి ఓపెన్ కావడంతోనే ఈ ప్రమాదం అనేది తప్పింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా మాత్రం ఓవర్ స్పీడ్గా వచ్చారు. ఆ కంట్రోల్ చేయలేకనే ఇటు సైడ్ టువర్డ్స్ రాంగ్ రూట్లోకి దూసుకొచ్చింది. రాంగ్ రూట్లోకి తీసుకొచ్చి ఎదురుగా వస్తున్నటువంటి 2 వెహికల్ని కూడా ఢీ కొట్టడంతో మొత్తం 3 వెహికల్స్ కూడా నుజ్జైనాయి. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 వెహికల్స్ని పిఎస్కి తరలించి, ఇంకోవైపు దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఈ కార్ ఎవరి మీద రిజిస్టర్ అయింది అండ్ కార్ నడిపేటువంటి వ్యక్తి ఎవరు అని కూడా పోలీసులు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా విజయ్తో కలిసి శిల్ప, హైదరాబాద్. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు. కొంత యాక్సిడెంట్కి సంబంధించిన డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు మనకి స్క్రీన్లో కనిపిస్తున్న ఈ ఫెరారీ కార్ కాస్ట్ ఇండియాలో మనకి ఎగ్జాక్ట్ మోడల్ తెలియకపోయినప్పటికీ అరౌండ్ 4.5 crores నుంచి 8 crores వరకు దీని కాస్ట్ ఉంటుంది. 8 కోట్ల వరకు ఇది కాస్ట్ ఉంది. 4.5 to 5 crores నుంచి 8 crores వరకు ఈ కార్ కాస్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అఫ్కోర్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కార్ వరల్డ్లో, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కార్, స్పోర్ట్స్ మోడల్కి సంబంధించినటువంటి కార్ ఇది. ఫెరారీలో హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి కార్ కూడా ఇది. హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి కార్ మోడల్ అండ్ కలర్ కూడా. సో ఈ కార్ ఇంత కాస్ట్లీ కార్ అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కార్ అవ్వడం వల్ల ఇంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ తర్వాత కూడా లోపల ఉన్న వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారు. ఒక డివైడర్ని ఢీకొట్టి ఆ పోల్ని డైరెక్ట్గా ఢీకొట్టిన తర్వాత అది క్రాస్ చేసి ఆపోజిట్లో వస్తున్నటువంటి కార్ని ఢీకొట్టింది. సో ఇంత భయంకరమైనటువంటి ఇంపాక్ట్ తర్వాత కూడా లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయటపడగలిగారు, కొద్దిపాటి గాయాలతో బయటపడగలిగారు అంటే కార్ బిల్డ్ క్వాలిటీ అంత స్ట్రాంగ్గా ఉండడం వల్లనే. అండ్ మోర్ ఆఫ్ మనకి ఆపోజిట్లో టాటా కార్ కూడా కనిపిస్తుంది. టాటా కార్లు కూడా సహజంగా కొంత స్ట్రాంగ్గా ఉంటాయనేటువంటి పేరే ఉంది, మంచి రేటింగ్సే ఉన్నాయి. సో ఈ కార్ వచ్చి డైరెక్ట్గా కార్ని ఢీకొట్టిన తర్వాత కూడా ఆ కార్లో ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కూడా బయటపడగలిగారు అంటే అఫ్కోర్స్ బిల్డ్ క్వాలిటీ కొంత బెటర్గా ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. ఇదిగో టాటా కార్ మీకు కనిపిస్తుంది, యూపీ రిజిస్టర్డ్ కార్గా మనకు అర్థమవుతుంది. అండ్ ముందు ఇంజన్ పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయింది. అలాగే ఆ కార్ని ఢీకొట్టిన సమయంలో వెనక నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఆ కార్ని వెనక నుంచి ఢీకొట్టడంతో బైక్స్ 2 వైపుల నుంచి డ్యామేజ్ అయింది. అయితే అప్పటికే ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయింది. ఆ రోడ్ని క్రాస్ చేస్తున్న సమయంలో డివైడర్ని ఢీకొట్టడం, పోల్ని ఢీకొట్టడం, అక్కడ ఉన్నటువంటి పోల్ని, ఆ తర్వాత ఈ కార్ని ఢీకొట్టింది కాబట్టి అప్పటికే ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయింది. ఇదిగో బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు, ఈ కార్ని ఫ్రంట్ నుంచి ఫెరారీ ఢీకొట్టింది, వెనక నుంచి వస్తున్నటువంటి వెహికల్ మరొక కార్ ఈ కార్ని ఢీ కొట్టినట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బైక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ కార్లో కూడా, టాటా కార్లో కూడా బెలూన్స్ ఓపెన్ అవ్వడాన్ని మనం చూడొచ్చు, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఫెరారీలో సైడ్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉండడంతో సైడ్ ఉన్నటువంటి
ఈ హ్యాండిల్స్కి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి డోర్స్ దగ్గర కూడా దానివల్ల 360 డిగ్రీస్ మనకి సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఇంత ఇంపాక్ట్ తర్వాత వాళ్ళు చాలా ఈజీగా బయటపడగలిగారు. సో మనం చూస్తున్నాం ఇప్పటికే రోడ్ నెంబర్ 45లో బాలకృష్ణ ఇంటి సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. 11 o'clock సమయంలో ఈ ఘటన జరిగింది. రోడ్లు చాలా ఫ్రీగా ఉంటాయి కాబట్టి అతివేగంగా వచ్చి ఉండొచ్చు అనేది మనకు చాలా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక నార్మల్ స్పీడ్లో వస్తే డివైడర్ని ఢీకొట్టిన తర్వాత ఖచ్చితంగా కారు ఆగిపోతుంది. దట్టు ఈ స్పోర్ట్స్ కార్స్కి ఫెరారీకి గ్రౌండ్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డివైడర్ని ఢీకొట్టిన తర్వాత ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అతివేగంగా ఉండడం వల్ల మాత్రమే కారు డివైడర్ని ఢీకొట్టిన తర్వాత కూడా పక్క రోడ్లోకి వచ్చి మరో కార్ని ఢీకొట్టగలిగింది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఎగ్జాక్ట్ ఎంత స్పీడ్లో ఉండుండొచ్చు అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అధికారులు మరికొద్దిసేపట్లో రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ కారు డ్రైవ్ చేసింది ఎవరు, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది అనేది యూపీ రిజిస్ట్రేషన్గా కనిపిస్తుంది మనకి. సో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, ఎవరు డ్రైవ్ చేశారు, లోపల ఉన్న వ్యక్తులు ఇద్దరు ఎవరు, ఒక మెన్ అండ్ విమెన్ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఆపోజిట్ కార్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి త్రీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళ కారు పూర్తిగా డ్యామేజ్ అయింది, మరొక 2 కార్ల మీద ఇంపాక్ట్ ఉంది, బైక్స్ కూడా కొంత డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. సో వీళ్ళందరూ ఎవరు, వాళ్ళకి మరి ఎలాంటి కాంపన్సేషన్ ఉండబోతుంది, అసలు ఏ కండిషన్లో ఈ యాక్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది అనేది ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా మరికొద్దిసేపట్లో అధికారులు మనకి సమాచారాన్ని ఇచ్చే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇన్సిడెంట్కి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. మరొకసారి ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మేము చెప్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, డిస్టర్బింగ్ విజువల్స్ మేము చూపిస్తున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.